Hi friends, welcome to Kalam Study Circle APPSC TSPSC. So today we are going to learn about that World Health Organization, ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ను మనం నేర్చుకునే ముందు దీనికి సంబంధించి ఈ వీడియోకి సంబంధించి ప్రీ పీడిఎఫ్ మీరు టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వబడింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కలాం స్టడీ సర్కిల్ ఏపీఎస్సి టీఎస్పీఎస్సి. ఈరోజు మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి నేర్చుకుందాము. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి ఎందుకు మనం నేర్చుకోవాలి, రీజన్ ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఎందుకు ఎంత ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను 3 రీజన్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది కోవిడ్-19 విషయంలో ప్రపంచ దేశాలన్నిటినీ కూడా జాగృతులు చేయడంలో, అప్రమత్తం చేయడంలో ఫెయిల్ అయింది. WHO is accused of repeatedly failing to acknowledge the growing threat of COVID-19 and China's role in the spread of the virus. అంటే కోవిడ్-19 ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, దానివల్ల ఉన్న థ్రెట్టింగ్స్ ఏంటి, ఇవన్నీ చెప్పడంలో ఫెయిల్ అయింది. India's nominee Dr. Harshvardhan said to be the chairman of WHO Executive Board. WHO ఎగ్జిక్యూటివ్ బోర్డుకి డాక్టర్ హర్షవర్ధన్ గారు రీసెంట్గా చైర్మన్గా ఎన్నికవడం జరిగింది, నామినేట్ అవ్వడం జరిగింది. అండ్ ద థర్డ్ ఇష్యూ ఈజ్ తైవాన్ ఫర్ అబ్జర్వర్ స్టేటస్ ఇన్ WHO గెట్స్ బ్యాక్ ఇన్ ఫ్రమ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ US, EU అండ్ జపాన్. అంటే తైవాన్ అంతగతాన్ని అబ్జర్వర్ స్టేటస్లో WHO తన మీటింగ్స్కి అబ్జర్వర్ స్టేటస్లో పిలిచేది. 2016 వరకు పిలవడం జరిగింది. 2016 తర్వాత చైనా ఒత్తిడి చేయడంతో తైవాన్ని పిలవద్దు అని అంటే చైనాని తన యొక్క మీటింగ్స్కి పిలవడం మానేసింది. సో కానీ పిలవాలి అని USA, EU, యూరోపియన్ యూనియన్, జపాన్ ఇవన్నీ పట్టుపడుతున్నాయి. సో అందువల్ల WHO గురించి మనం చదువుకోవాలి. దీంతోపాటు WHO సరిగ్గా వర్క్ చేయలేదని US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అలాగే USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా WHOకి వాలంటీర్కి ఇస్తున్న నిధుల్ని విత్డ్రా చేసుకుంటానని అనౌన్స్ చేయడం, అలాగే WHO సరిగ్గా వర్క్ చేయలేదని WHO నుంచి క్విట్ అయిపోతానని చెప్పడం, ఈ అంశాలన్నింటినీ పరిగణలో తీసుకుని మనం WHO గురించి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి కాస్త ఇన్డెప్త్గా నేర్చుకోవాలని. సో దాంట్లో ఫస్ట్ WHO అండ్ ఇంట్రడక్షన్, ఆబ్జెక్టివ్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, WHOలో ఎవరెవరు మెంబర్స్ ఉంటారు, ఆర్గనైజేషన్ అండ్ గవర్నెన్స్ ఏంటి, ఫండింగ్ ఏంటి, ఇవన్నీ WHO ఇంట్రడక్షన్లో మాట్లాడుకుందామండి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లోగో ఉండేది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 7th ఏప్రిల్ 1948 స్థాపించడం జరిగింది. అందుకే 7th ఏప్రిల్ని మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇండియా ఈజ్ ద ఫౌండర్ మెంబర్ ఆఫ్ WHO. అంటే WHOని ఎప్పుడు స్థాపించారు, అప్పుడు ఇండియా అనేది ఫౌండర్ మెంబరు, యాక్చువల్గా ఇండియా జనవరి 1948లోనే మెంబర్ అండి. మరి 7th ఏప్రిల్ 1948 ఎందుకు తీసుకుంటారు అని అంటే అప్పటి నుంచి WHO కాన్స్టిట్యూషన్ అనేది అప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో అందుకే ఆ డేట్ నుంచి తీసుకుంటారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి జెనీవా, స్విట్జర్లాండ్. ఎంప్లాయీస్ ఓవర్ 7,000. ఆబ్జెక్టివ్ ఆఫ్ ద WHO is attainment by all people of the highest possible level of health. సో ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రజలందరికీ కూడా, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్య పరిస్థితులను, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడము అనేది WHO అనేది ఆబ్జెక్టివ్ అండి. WHO ప్రకారం హెల్త్ అంటే డెఫినేషన్ ఏంటంటే, యాజ్ డిఫైన్డ్ ఇన్ ద WHO కాన్స్టిట్యూషన్, హెల్త్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్, నాట్ మియర్లీ ద ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ. అంటే హెల్త్ అనేది, ఆరోగ్యం అనేది ఓన్లీ ఫిజికలే కాదు, ఫిజికల్గాను, మెంటల్గాను, సోషల్గాను వెల్బీయింగ్ మంచి పొజిషన్లో ఉండాలి. అది WHO
డెఫినేషన్ అండి. డబ్ల్యూహెచ్ఓ కాన్స్టిట్యూషన్ ప్రకారం డెఫినేషన్ హెల్త్ అనే దానికి కాన్స్టిట్యూషన్. సో డబ్ల్యూహెచ్ఓకి మెయిన్గా 6 కోర్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఆ 6 కోర్ ఫంక్షన్స్: ప్రొవైడింగ్ లీడర్షిప్ ఆన్ గ్లోబల్ హెల్త్ మ్యాటర్స్, షేపింగ్ ద హెల్త్ రీసెర్చ్ ఎజెండా, సెట్టింగ్ నార్మ్స్ స్టాండర్డ్స్, అగ్రికల్చర్ ఎవిడెన్స్ based policy options, providing technical support to countries, monitoring and assessing health trends. So these are the 6 core functions. డబ్ల్యూహెచ్ఓలో ఎవరు మెంబర్స్గా ఉంటారంటే, ఎవరు ఐక్యరాజ్య సమితిలో మెంబర్స్గా ఉంటారో వాళ్ళందరూ కూడా డబ్ల్యూహెచ్ఓలో మెంబర్సే. ఈ మెంబర్షిప్ అనేది ఆల్ కంట్రీస్ విచ్ ఆర్ మెంబర్స్ ఆఫ్ యుఎన్ఓ may become members of WHO by accepting its constitution. In other way, any other countries any be admitted as member when their application has been approved by a simple majority vote of the WHO Assembly, World Health Assembly. Currently it has 194 members. 194 దేశాలు ఉన్నాయండి. డబ్ల్యూహెచ్ఓలో మెయిన్గా 6 రీజియన్స్ ఉంటాయి. ఆఫ్రికన్ రీజియన్ ఆఫ్ ద అమెరికాస్, సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్, యూరప్ రీజియన్, ఈస్టర్న్ మెడిటేరియన్ రీజియన్, వెస్టర్న్ పసిఫిక్ రీజియన్. సో మనం సౌత్ ఏషియన్ రీజియన్ కింద, సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్ కింద ఇండియా వస్తుంది. ఇండియా ఫాల్స్ అండర్ ద సౌత్ ఈస్ట్ రీజియన్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీ. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ region is Dr. Poonam Khetrapal Singh. So she is Dr. Poonam Khetrapal Singh. Organization and governance of the WHO. Organization, it is an intergovernmental organization and works in collaboration with its member states, usually through the ministers of health. అంటే దీంట్లో ఎక్కువగా ఈ మీటింగ్స్కి ఇట్లన్నిటికీ కూడా హెల్త్ మినిస్టర్స్ అటెండ్ అవుతారండి. ఇట్ పార్ట్నర్స్ విత్ కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్ సిస్టమ్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, సివిల్ సొసైటీ, ఫౌండేషన్స్, అకాడమియా, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గవర్నెన్స్ అనేది దాంట్లో ఫస్ట్ హైయెస్ట్ వచ్చేసరికి వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అండి. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ. వన్స్ ఒకసారి దాని డెసిషన్ తీసుకుందంటే ఫైనల్ అండి. కాంపోజిషన్ వచ్చేసరికి అటెండెడ్ బై డెలిగేషన్ ఫ్రమ్ ఆల్ డబ్ల్యూహెచ్ఓ మెంబర్స్. దీంట్లో డబ్ల్యూహెచ్ఓ మెంబర్స్ అందరూ కూడా డబ్ల్యూహెచ్ఓలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. మెయిన్ ఫంక్షన్స్ వచ్చేసరికి డిటర్మైన్ ద పాలసీస్ ఆఫ్ ఆర్గనైజేషన్, అపాయింట్మెంట్ డైరెక్టర్ జనరల్, సూపర్వైజ్ ఫైనాన్షియల్ పాలసీస్, రివ్యూ అండ్ ప్రపోజ్డ్ ప్రోగ్రామ్ బడ్జెట్. ఇక్కడ పాలసీని డిటర్మైన్ చేయడము అంటే పాలసీని తయారు చేయడము, డీజీ డైరెక్టర్ జనరల్ని అపాయింట్ చేయడము, సూపర్వైజెస్ ఫైనాన్షియల్ పాలసీస్ ఆర్థిక పాలసీని సూపర్వైజ్ చేయడము, రివ్యూ అండ్ ద ప్రపోజ్డ్ ప్రోగ్రామ్ బడ్జెట్ ప్రోగ్రామ్కి సంబంధించిన బడ్జెట్ని రివ్యూ చేయడము. ఇది హైయెస్ట్ బాడీ అండి. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ. దాంట్లో ఉన్న సెకండ్ బాడీ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అండి. దీంట్లో 34 మెంబర్స్ ఉంటారు. ఈ 34 మెంబర్స్ కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, నిష్ణాతుల్ని ఎన్నుకుంటారండి. సో వీళ్ళు ఎవరు ఎలక్ట్ చేస్తారంటే డబ్ల్యూహెచ్ఏ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ చేస్తుంది. వీళ్ళ టర్మ్ ఎంత ఉంటుందంటే 3 years ఉంటుందండి. బట్ దీని యొక్క చైర్మన్ టర్మ్ మట్టుకి 1 year ఉంటుంది. ప్రజెంట్ ఇండియా నుంచి డాక్టర్ హర్షవర్ధన్ గారు ఎన్నికయ్యారు కాబట్టి తన టర్మ్ 1 year అండి. సో మెంబర్ స్టేట్గానేమో 3 years ఉంటుంది, చైర్మన్కి ఏమో 1 year ఉంటుంది. 1 year టర్మ్. రొటేషన్ బేసిస్ ఉంటుంది అమాంగ్ రీజనల్ గ్రూప్స్. రీజనల్ గ్రూప్స్ అన్నిటిలో రొటేషన్ బేసిస్. అంటే ఇప్పుడు మన సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఉంటే నెక్స్ట్ ఆఫ్రికన్ రీజియన్ నుంచి ఉంటుంది అలా. సో మెయిన్ ఫంక్షన్స్ వచ్చేసరికి టు గివ్ ఎఫెక్ట్ టు ద డెసిషన్స్ అండ్ పాలసీస్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ అసెంబ్లీ, టు అడ్వైజ్ ఇట్ అండ్ జనరల్లీ టు ఫెసిలిటేట్ ఇట్స్ వర్క్. సో ఆ 2 మెయిన్ ఫంక్షన్స్ అవుతాయండి. 3 బాడీ వచ్చేసరికి డైరెక్టర్ జనరల్ అండి, డీజే, అపాయింటెడ్ బై దట్ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ,
అసెంబ్లీ చేత అపాయింట్ చేయబడతాడు. నామినేటెడ్ బై దట్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్. ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఏమో నామినేట్ చేస్తుంది, అపాయింట్ చేసేదేమో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అండి. అంటే రికమెండ్ చేస్తుందేమో ఎగ్జిక్యూటివ్ బాడీ, డైరెక్టర్ జనరల్ని అపాయింట్ చేసేదేమో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. సో మెయిన్ ఫంక్షన్స్ వచ్చేసరికి WHO's చీఫ్ టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. ఆ WHOకి ఈ డైరెక్టర్ జనరల్ అనే అతను చీఫ్ టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పరిగణించబడతాడు. ఓవర్సీస్ ద పాలసీ ఫర్ దట్ ఆర్గనైజేషన్ ఇంటర్నల్ హెల్త్ వర్క్. కరెంట్ డైరెక్టర్ జనరల్ ఈజ్ టెడ్రాస్ ఆదానం గ్యాబ్రియాసిస్. took office for a 5-year term on 1st July. So 5-year term on 1st July 2017లో ఆయన పదవిని చేపట్టడం జరిగిందండి. డాక్టర్ టెడ్రియస్ ఆదానం గ్యాబ్రియాసిస్. ఇతను చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్ అండి. మెయిన్గా ఈ WHOకి సంబంధించి నిధులు అనేది ఎలా సమకూర్చుకుంటారు అంటే నిధులు అనేవి మెయిన్గా 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఎస్ఎస్ఆర్ కాంట్రిబ్యూషను, రెండోది వాలంటరీల కాంట్రిబ్యూషను. ఎస్ఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే WHOలో ఎవరైతే మెంబర్స్గా ఉంటారో వాళ్ళ యొక్క మెంబర్షిప్ కాంట్రిబ్యూషన్గా కొంత అమౌంట్ని పే చేయడాన్ని ఎస్ఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ అంటారు. సో ఎస్ఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ అనేది దాంట్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా, మెంబర్ స్టేట్ గవర్నమెంట్స్ అందరూ కూడా పే చేస్తారు. ఈ పేమెంట్ అనేది ఎలా ఉంటుందంటే స్కేల్డ్ బై ఇన్కమ్ అండ్ పాపులేషన్. ఆ గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ మరియు పాపులేషన్ మీద ఆధారపడి ఉంటుంది. రెండోది ఏంటంటే వాలంటరీ కాంట్రిబ్యూషన్. అంటే మెంబర్ స్టేట్స్ కాకుండా ఆర్గనైజేషన్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిలిందా గేట్స్ ఫౌండేషన్ అని, లేకపోతే రెడ్ క్రాస్ సొసైటీ అని, ఇలా కొన్ని సొసైటీస్ ఉంటాయండి. వాళ్ళు కూడా అంటే మెంబర్ స్టేట్స్ కాకపోయినా సరే వాళ్ళు కూడా ఫండ్ని డొనేట్ చేస్తారు. దాన్ని వాలంటరీ కాంట్రిబ్యూషన్ అంటారు. ఇక్కడ మీకు ఒక గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రాఫ్ను కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉందండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది వాలంటరీ ఫండే చాలా ఎక్కువ ఉంటుందండి. నియర్లీ $400 $400,000 ఉంటుందండి దీంట్లో కాంట్రిబ్యూషన్ అనేది. సో ఇప్పుడు ఆ కాంట్రిబ్యూషన్, వాలంటరీ కాంట్రిబ్యూషన్ అనేది మేము ఆపేస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే US ఈజ్ ద హైయెస్ట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ ఫర్ WHO ఎక్యూజ్డ్. మనం ఇందాక మాట్లాడుకున్నాం COVID-19 విషయంలో WHO అనేది ఫెయిల్ అయ్యిందని. అలాగే యూనియన్ హెల్త్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్ గారు ఎగ్జిక్యూటివ్ బాడీకి చైర్మన్షిప్ తీసుకోవడం జరిగింది. ఈయనే కాకుండా WHOలో ప్రపంచ ఆరోగ్య సంస్థలో మన ఇండియా నుంచి కొంతమంది కీలకమైన స్థానాల్లో పొజిషన్లో ఉన్నారండి. ఆయనే డాక్టర్ హిరోకి నకాటని. ఇతను అడ్వైజర్ ఇంటర్నేషనల్ అఫైర్స్. డాక్టర్ హిరోకి నకాటని ప్లేస్లో డాక్టర్ హర్షవర్ధన్ గారు ఎన్నికవడం జరిగిందండి. అంటే హర్షవర్ధన్ గారు ఎవరి ప్లేస్లో ఎన్నికయ్యారంటే డాక్టర్ హిరోకి నకాటని. తను జపాన్ హెల్త్ మినిస్టర్ యొక్క ప్లేస్ని డాక్టర్ హర్షవర్ధన్ గారు తీసుకున్నారు. డాక్టర్ హర్షవర్ధన్ గారు కూడా మోడీ గారి గవర్నమెంట్లో యూనియన్ హెల్త్ మినిస్టర్ అండి, యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ మినిస్టరు. సో చంద్రమణి, సౌమ్య స్వామినాథన్ వీళ్ళిద్దరూ కూడా WHO కీలక పాత్రలు పోషించిన వాళ్ళండి. సో రీసెంట్గా హర్షవర్ధన్ గారు WHO ఎగ్జిక్యూటివ్ బోర్డుకి చైర్మన్షిప్ తీసుకోవడం జరిగింది. తన యొక్క పదవి 1 year అండి, 1 year. బట్ మన కంట్రీకి మెంబర్షిప్ అనేది 3 years ఉంటుంది. సో ఇతని గురించి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అతను ENT స్పెషలిస్ట్ అండి, చెవి, ముక్కు, గొంతు నిపుణులు అండి. ఆయన చాందినీ చౌక్, ఢిల్లీలో చాందినీ చౌక్ అనే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది. జరిగిందండి ఈయన. సో హర్షవర్ధన్ న్యూ డైరెక్టర్ జనరల్ నెక్స్ట్ ఇయర్కి 2021 తర్వాత
న్యూ డైరెక్టర్ జనరల్గా కూడా నామినేట్ అవ్వడం జరిగింది. అంటే టెడ్రస్ ఆదామన్ గారి తర్వాత ఈయన డైరెక్టర్ జనరల్గా ఎన్నికవుతారు. డైరెక్టర్ జనరల్గా ప్లేస్ తీసుకుంటారు. ఆయన ప్లేస్ని ఈయన తీసుకుంటారు. అలాగే తైవాన్ ఇష్యూ వచ్చేసరికి తైవాన్ 2009 నుంచి 2016 వరకు WHOలో జరిగే అన్ని మీటింగ్స్కి అబ్జర్వర్ స్టేటస్లో అలౌ చేయడం జరిగింది WHO. 2016లో చైనా ఒత్తిడి చేయడంతో 2016లో చైనా తైవాన్ అనేది మా భూభాగంలో ప్రాంతమే, తైవాన్ రిప్రజెంటేషన్ ఉండాల్సిన అవసరం లేదు అని పట్టుపడితే 2016 నుంచి తైవాన్ని అబ్జర్వర్ స్టేటస్గా పిలవడం మానేసింది WHO. అప్పుడు తైవాన్ ఏమో లేదు, మేము ఇండిపెండెంట్ మెంబర్గా ఉంటాము, చైనాతో మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. తైవాన్ని పిలవాల్సిందని అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాను, అదర్ నేషన్స్ గట్టిగా పట్టుపడుతున్నాయి. లైక్ కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, న్యూజిలాండ్, బ్రిటన్, జపాన్ అండ్ US వీళ్ళందరూ కూడా తైవాన్కి మెంబర్షిప్ ఇవ్వాల్సిందే, అబ్జర్వర్ స్టేటస్గా మెంబర్షిప్ ఇవ్వాల్సిందే అని తైవాన్ని సపోర్ట్ చేస్తున్నాయండి. బట్ తైవాన్ని పిలవడానికి ఇప్పటివరకు కూడా WHO యాక్సెప్ట్ చేయలేదు. టెడ్రస్ ఆదానమ్మ గారు చైనా మాట ఎక్కువగా వినడము, చైనాకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడము, తైవాన్ అబ్జర్వర్ స్టేటస్ నుంచి తీసేయడము, బ్లాక్ లిస్ట్లో పెట్టడము, తైవాన్ ఎటువంటి మీటింగ్కి పిలవకపోవడం ఇప్పటివరకు జరిగింది. బట్ తైవాన్కి ఇవ్వాలి అనేది చాలా కంట్రీస్ పట్టుపడుతున్న అంశము. సో ఇది తైవాన్ ఇష్యూ అండి. సో రీసెంట్గా మీకు తైవాన్కి కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది.